క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా మనం ధ్యానించుటకు దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి అంశములను స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా మనం ధ్యానించుటకు దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి అద్భుతకరమైన దేవుని యొక్క వాక్యము సమేతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వాక్యం. సమేతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వాక్యము పవిత్ర గ్రంథం ఈ విధముగా సెలవిస్తున్నది: నగరమును జయించుట కంటే తన్ను తాను గెలించుట గొప్ప విషయం. నగరములను జయించుట కంటే తనను తాను గెలించుట గొప్ప విషయం అనేటువంటి ఒక ఆధ్యాత్మికమైన సత్యాన్ని ఈరోజు దేవుడు మనకు బోధిస్తున్నాడు. నగరములను జయించుట అంటే దేవుడు అందరికీ కూడా కొన్ని సామర్థ్యాన్ని ఇచ్చారు. అందరిలో కూడా ఏదో ఒక తలంతులు దేవుడు ఇచ్చారు. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి తలంతులను బట్టి, దేవుడు మనలో నింపినటువంటి కొన్ని నైపుణ్యములను బట్టి కొన్ని కార్యాలు ఈ లోకములో మనం సాధించవచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమనగా ఈరోజు దేవుని వాక్యం మనలో హెచ్చరిస్తున్నది, నీ లోపల ఉన్నటువంటి కొన్ని వాంఛలను జయించటం, నీ లోపల ఉన్నటువంటి కొన్ని ఆశల మీద అధికారము చూపించటం, అది చాలా గొప్ప ఉన్నతమైన విషయమని ఈరోజు పవిత్ర గ్రంథం మనకు సెలవిస్తున్నది. దాన్ని మన బైబిల్ ప్రకారము మనం ఈ విధముగా మనం పిలుచుకుంటాం, ఇంద్రియ నిగ్రహణ. ఈరోజు మనకు దేవుడు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఒక అద్భుతకరమైన ఒక అంశం కూడా ఇంద్రియ నిగ్రహణ. మనమందరం కూడా ఆ దేవుని యొక్క పవిత్రమైన రక్తం చేత కడగబడిన వాళ్ళం కాబట్టి మనమందరం కూడా ఇంద్రియ నిగ్రహణ కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నారు. ఇంద్రియ నిగ్రహణ అనగా ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది పవిత్రాత్మ వరములలో ఒక ఉన్నతమైన వరము, ఇంద్రియ నిగ్రహణ. గలాతీ లేఖనంలో 5వ అధ్యాయం 22వ వాక్యంలో పవిత్రాత్మ ఫలములను గురించి మనం చూస్తుంటాం. అందులో అతి శ్రేష్టమైన ఒక వరము ఇంద్రియ నిగ్రహణ. ఇంద్రియ నిగ్రహణతో కూడినటువంటి ఒక జీవితం. ఇంద్రియ నిగ్రహణ అనగా మనలో ఉన్నటువంటి పంచేంద్రియములను అదుపులో పెట్టుకోవడానికి ఒక దేవుని యొక్క శక్తి మనకు కావాలి. మన కన్నులను, మన రుచిని, మన నాలుకను, మనలో ఉన్నటువంటి ఆ ఒక మనకు దేవుడిచ్చిన పంచేంద్రియములన్నింటినీ కూడా అదుపులో పెట్టుకుని జీవించాలని దేవుడు కోరుతున్నారు. దేవుని యొక్క అద్భుతకరమైన ఒక హెచ్చరిక బైబిల్ నుండి మనం నేర్చుకునేదేమనగా, నీ శరీరం అనేది దేవుని యొక్క ఆలయము. నీ పంచేంద్రియం అనేది అది ఒక కిటికీ. ఆ కిటికీ ద్వారా నీ యొక్క మరణాన్ని, వినాశమును మీరు ఆహ్వానించవద్దు. నీ పంచేంద్రియములను పవిత్రపరుచుకొని మరి అది అత్యంత పరిశుద్ధముగా ఉంచుకోవాలని దేవుడు ఈరోజు మనలను హెచ్చరిస్తున్నాడు. ఈ యొక్క వాక్య పరిచర్యలో ప్రారంభములో మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. మన పంచేంద్రియములను మనం సరైన విధముగా, దేవుడు కోరుకునే విధముగా, ఆ పరిశుద్ధమైన విధముగా మనం ఉంచగలుగుతున్నామా? మన కన్నులను, మాటలను, నోటి మాటలను, ఆ స్పర్శ అన్నిటినీ కూడా మనం దేవుడు ఉద్దేశించిన విధముగా, దేవుని సంకల్పానికి అనుగుణముగా మన పంచేంద్రియములను మనం వినియోగించగలుగుతున్నామా? బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క అభిషేకము పొంది అద్భుతకరమైన శక్తితో కార్యాలు చేసిన ఒకడు, అతని పేరు సంసోను. అద్భుతకరమైన మానవ బుద్ధికి మించిన శక్తితో కూడినటువంటి ఒక వ్యక్తి సంసోను. ఉన్నతమైన కార్యాలు చేశాడు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో ఆ సంసోను గురించి మనం తెలుసుకుంటాం. 16వ అధ్యాయంలో సంసోను గురించి వివరిస్తున్నటువంటి వాక్య భాగాలు ఉన్నాయి. అందులో ఈ సంసోను ఎంత గొప్పవాడు, ఎంత శక్తి కలిగిన వాడు అని మరి వివరిస్తున్నటువంటి కొన్ని న్యాయాధిపతుల గ్రంథంలో 14, 16 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ సంసోను ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు అని వివరించే ఎన్నో వాక్య భాగాలు మనం చూడవచ్చు. అందులో శ్రేష్టమైన ఒక విషయం ఏమనగా, ఈ యొక్క సంసోను ఒకనాడు ఒక కుదుము సింహాన్ని ఒంటరిగా చంపేశాడు. అదేవిధముగా సంసోను చేసినటువంటి ఇంకొక విషయం ఏమనగా 1000 మంది ఫిలిస్తీయులను
ఒంటరిగా ఉండి వాళ్ళతో పోరాటం చేసి 1000 మందిని కూడా చంపాడు సంసోను. ఇంత ఉన్నతమైన విధముగా ఉన్నత అభిషేకం, ఒకవైపు ఉన్నతమైన అభిషేకం, దేవుడు ఆయనలో నింపినటువంటి ఆ శ్రేష్టమైన అభిషేకం ఆయనలో ఉన్నది. ఇంకొక వైపు ఆ శారీరకమైన శక్తి అద్భుతకరమైన విధముగా దేవుడు ప్రసాదించాడు. ఈ శక్తితో, అభిషేకముతో ఆయన మానవ అవగాహనకు మించిన ఎన్నో కార్యాలు చేశాడు. కానీ అయినప్పటికీ కూడా అతడు తన జీవితంలో ఓడిపోయాడు. సంసోను తన జీవితంలో ఓడిపోవటానికి కారణం ఏంటి? ఎందుకు ఓడిపోయాడు అని మనం చూసినట్లయితే ఆయన జీవితం మనలో నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏమనగా, సంసోను బయట జరిగిన అన్ని పోరాటాల్లో కూడా ఉన్నతమైన విజయం పొందుకున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ స్థలంలోనికి వెళ్ళినా ఆ శత్రువులు ఎంత బల సంపన్నులైనప్పటికీ కూడా వాళ్ళందరి మీద కూడా దాడి చేసి వాళ్ళందరినీ కూడా ఓడిపించగలిగినటువంటి నైపుణ్యం, శక్తి, అధికారము సంసోనులో ఉన్నది. బయట పోరాటాలన్నిట్లో కూడా అతడు ఉన్నతమైన విజయము సాధించాడు. కానీ ఆయన ఓడిపోవటానికి కారణం ఏమనగా, ఆయన హృదయలో ఉన్నటువంటి, ఆయన మనసులో ఉన్నటువంటి కొన్ని పోరాటాలు, ప్రతిరోజు ఆయన హృదయలో, శరీరంలో జరిగిన కొన్ని శరీర వాంఛలతో పోరాటం చేసేటప్పుడు ఆ పోరాటంలో ఓడిపోయాడు. శరీరంలో ఉన్నటువంటి కొన్ని దురాశలతో పోరాటం చేసినప్పుడు ఆయన ఆ దురాశల మీద ఆయన విజయం సాధించలేకపోయారు. కొన్ని దుష్ట వాంఛల మీద పోరాటం చేసి దుష్ట వాంఛలను అణచివేయటానికి ఆయనకు సాధించలేకపోయింది. బయట పోరాటంలో విజయించినప్పటికీ కూడా లోపల జరిగినటువంటి ప్రతి ఒక్క పోరాటంలో ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి బైబిల్లో సంసోను. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యము మనందరికీ కూడా నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏమనగా, నగరమును జయించుట కంటే నువ్వు బయట పోరాటాలు విజయించావా లేదనేది కాదు. నువ్వు బయట చేస్తున్నటువంటి బిజినెస్లో, నువ్వు బయట చేస్తున్నటువంటి కొన్ని కార్యాల్లో ఉన్నతమైన విజయం నీకు సాధిస్తుంది, ఉన్నతమైన విజయం పొందుకుంటున్నావు అని చెప్పి నువ్వు సంతోషముగా ఉండటానికి వీల్లేదు. మనకు సంతోషంగా ఉండటానికి ఒకే ఒక కారణము ఈరోజు దేవుని వాక్యం సెలవించేదేమనగా, నీ లోపల జరుగుతున్నటువంటి పోరాటంలో నువ్వు విజయము రుచి చూసుకోగలుగుతున్నావా? నీ లోపల జరుగుతున్నటువంటి పోరాటంలో అన్నిట్లో కూడా గెలుపు నీకు సాధిస్తున్నదా? అట్లా లోపల జరుగుతున్నటువంటి పోరాటాలన్నిట్లో కూడా ఆ గెలుపు సాధించుటకు నీలో ఉండవలసిన ఆత్మీయమైనటువంటి ఒక గుణము ఇంద్రియ నిగ్రహణ. ఈరోజు చాలామంది ఆత్మీయంగా ఎదగలేకపోవటానికి ఎన్నో దేవుని వాక్యాలు వినినా, ఎన్నోసార్లు గుడికి వెళ్ళినా, ఎన్నో ప్రార్థనలు చేసినా, ఎన్నో దేవుని కార్యాలు నిమగ్నమై గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళు చేసినా కూడా ఈ రోజుల్లో చాలామంది ఆత్మీయంగా ఎదగలేకపోవటానికి ముఖ్యమైన ఒక కారణం ఏమనగా, ఇంద్రియ నిగ్రహణ లేకపోవటం వలన. సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు. తమ యొక్క ఆ పంచేంద్రియములను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. ఆ దురాశ ద్వారా, ఆ నేత్రాశ, అదేవిధముగా శారీరక ఆశ, లోక ఆశను బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యములను, చూసే కార్యములను, చేయకూడదని కార్యాలు వాళ్ళు చేస్తుంటారు. చూడకూడదని విషయాలు చూస్తుంటారు. చెప్పకూడదని మాటలు చెప్తుంటారు. అదేవిధముగా అన్ని విధాలుగా కూడా పంచేంద్రియములను అపవిత్రపరచుకునేటువంటి కార్యములో నిమగ్నమై ఈ రోజుల్లో చాలామంది తమలో ఉన్నటువంటి అభిషేకాన్ని, ఆ కృపను నిర్వీర్యం చేసే చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏమనగా, మన జీవితంలో అటువంటి కార్యాలు మన జీవితంలో జరగకూడదు. ఈరోజు మనం బలమైన విధముగా ప్రార్థన చేయవలసిన ఒక విషయం ఏమనగా, దేవా, ఇంద్రియ నిగ్రహణ అనేటువంటి ఆ పవిత్రాత్మ ఫలముతో నన్ను నింపుము దేవా. ఈరోజు యొక్క ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొనేటువంటి మీ అందరికీ కూడా ఆ దేవుడు ఇంద్రియ నిగ్రహణ దేవుడు ప్రసాదించునుగాక. బైబిల్లో మనం చూసినట్లయితే చాలామందిని ఈ యొక్క ఇంద్రియ నిగ్రహణతో జయించిన వాళ్ళు ఉంటారు. ఇంద్రియ నిగ్రహణ లేకపోవటం వలన జీవితంలో ఓడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానియేలు జీవితాన్ని మనం తీసుకొని ధ్యానించుకుంటే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం ఈ విధముగా మనం చూస్తున్నాము. దానియేలు రాజభవనము నుండి వచ్చిన అన్నపానీయములను స్వీకరించి తాను అపవిత్రుడను కారాదని ఎంచెను. దానియేలు జీవితంలో తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఏమనగా, ఆ రోజుల్లో దానియేలు బాబిలోన్ దేశంలో ఉన్నాడు. బానిసులుగా ఇశ్రాయేల్ ప్రజలను అక్కడికి తీసుకెళ్లారు.
కానీ ఇతనికి రాజభవనములో ఒక చోటు దొరికింది. ఆ రాజభవనంలో ఉన్నప్పుడు ఆయనకు రాజు తినే పదార్థాలు, రాజు తినే భోజనం, రాజు త్రాగే ఆ యొక్క ద్రాక్ష రసము అతనికి ఇచ్చినప్పుడు ఆ దానియేలు తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఏమనగా, ఈ రాజభవనములో నేను జీవించి ఈ రాజభవనము నుండి వచ్చిన అన్నపానీయములను స్వీకరించి నా శరీరమును నేను అపవిత్రను చేయను. ఐ విల్ నాట్ డిఫైల్ మై బాడీ. నా శరీరపు పవిత్రతను నేను కాపాడుతాను. నేను రాజు భుజించే అటువంటి కొన్ని డ్రగ్స్ కానీ, కొన్ని ద్రాక్ష సారాయము కానీ అది త్రాగి మరి నా శరీరమును నేను అపవిత్రపరచుకున్నాను అని నిర్ణయించుకున్నాను. పట్టుదలతో ఆయన నిర్ణయించుకునేటువంటి ఒక విషయం ఏమనగా, నేను అపవిత్రను కారాదును, నా పంచేంద్రియములను నేను ఏమాత్రము అపవిత్రపరచను అని నిర్ణయించుకుని జీవించాడు. ప్రియులారా, అటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక నిర్ణయంతో ఆయన జీవించినప్పుడు దేవుడు ఆయనకు ప్రసాదించిన మేలులు ఏమనగా, మొట్టమొదటిగా ఇంద్రియ నిగ్రహణ కలిగి దానియేలు జీవించటం ప్రారంభిస్తూ ఉండగా, ఆయన ఆ విధముగా జీవిస్తుండగా ఆయన దేవుని నుండి పొందుకునేటువంటి మొదటి మేలు ఏమనగా, ఆ దేవుడు అతనిలో జ్ఞానమును నింపాడు. అద్భుతకరమైన జ్ఞానవరముతో దానియేలుని దేవుడు అభిషేకించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను ఎందుకు ఇంద్రియ నిగ్రహణ కలిగి నేను జీవించాలి? నా పంచేంద్రియములను నేను ఎందుకు అదుపులో పెట్టుకుని ఆ విధముగా పరిశుద్ధమైన పవిత్రమైన ఒక జీవితం నేను జీవించాలని ఎవరి మనసులైనా కూడా ఒక ఆలోచన ఉన్నట్లయితే, ఈరోజు పవిత్ర గ్రంథము మనకు సెలవిస్తున్నది, నీలో జ్ఞానము పనిచేయాలని, మంచి జ్ఞానం వివేకము కలిగి ఈ జీవితం జీవించాలని నువ్వు కోరుకుంటున్నావా? ఆ జ్ఞాన వరములో ఎదగాలని కోరుకుంటున్నావా? తప్పకుండా నువ్వు పాటించవలసినటువంటి ఒక పుణ్యము, ఒక గుణము ఇంద్రియ నిగ్రహణ. దానియేలుని దేవుడు అద్భుతకరమైన పరలోకమునకు చెందిన ఆ జ్ఞానవరముతో దేవుడు దానియేలుని అభిషేకించాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మీ అందరికీ కూడా ఆ దేవుడు ఇంద్రియ నిగ్రహణ వరమును అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ ఆ దేవుడు జ్ఞానవరముతో నింపునుగాక. రెండవదిగా దానియేలు జీవితాన్ని మనం చూసినట్లయితే, ఈ యొక్క ఇంద్రియ నిగ్రహణ కలిగి ఆయన జీవించినప్పుడు దేవుడు అతనికి అద్భుతకరమైన భద్రతను దేవుడు ప్రసాదించాడు. ఇంద్రియ నిగ్రహణ, ఏమాత్రము నా పంచేంద్రియములను నేను అపవిత్రపరచును, పంచేంద్రియములను ఏమాత్రము నేను ఐ విల్ నాట్ డిఫైల్ మై బాడీ, నా శరీరాన్ని నేను అపవిత్రపరచును నిర్ణయించుకుని జీవించుకునేటప్పుడు, ప్రియమైనటువంటి సహోదరులారా, మనకందరికీ తెలిసినట్లుగా దానియేలు సింహపు బోనులో బంధింపబడి ఆ సింహాలు మధ్యలో ఉన్నప్పుడు అద్భుతకరమైన భద్రత దేవుడు అతనికి ప్రసాదించాడు. ఏ వ్యక్తియు ఇంద్రియ నిగ్రహణతో జీవించాలని నిర్ణయించుకుంటారో, ఈరోజు పవిత్ర గ్రంథం మనకు నేర్పిస్తున్నది, పంచేంద్రియములను అదుపులో ఉంచుకొని ఇంద్రియ నిగ్రహణ కలిగి జీవించిన వాళ్ళందరి మీద ఆ దేవుని యొక్క అద్భుతకరమైన ఆ దేవుడు తన యొక్క రెక్కలతో వాళ్ళని కప్పును. వాళ్ళు సింహపు బోనులో ఉండిన, ఎంత భయంకరమైన క్లిష్ట పరిస్థితుల మధ్యలో ఉండినా కూడా ఆ దేవుడు వాళ్లను ఒక డాలువలే దేవుడు కాపాడి అద్భుతకరమైన తన యొక్క భద్రతను వాళ్లకు దేవుడు ప్రసాదిస్తాడు. మూడవదిగా దానియేలు ఇంద్రియ నిగ్రహణ కలిగి పంచేంద్రియములను అపవిత్రపరచకుండా జీవించుకునేటప్పుడు ఆయన పొందినటువంటి మూడవ మేలు ఏమనగా, దేవుడు అతనికి మహిమతో కూడిన ఒక గమ్యములో అతన్ని దేవుడు చేర్చాడు. ఒక బానిసగా ఉండి, ఒక విక్టిమ్గా ఉండి, ఒక స్లేవ్గా ఉండి ఆయన ఊహానికి మించిన స్థితిలో దేవుడు అతనిని తీసుకెళ్ళాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దేవుడు మనలందరినీ కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచుకోవాలని ఇష్టపడువాడు. ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుటకు, ఆ దేవుని యొక్క కృప మనలో నివసించుటకు మనం చేయవలసిన ముఖ్యమైన విషయం ఏమనగా, ఇంద్రియ నిగ్రహణ పాటించాలి. ఈరోజు దేవుని సమక్షంలో నిర్ణయించుకోవాలి.
ఒక ఉన్నతమైన మహిమతో కూడిన ఒక గమ్యములో చేరాలని, ఒక బంగారు భవిష్యత్తుతో నీ జీవితము అద్భుతకరమైన విధముగా జీవించాలని కోరుకునేటువంటి వ్యక్తి అయినా, దేవుని గ్రంథము ఈరోజు మనలో హెచ్చరించేది ఏమనగా, నీవు ఇంద్రియ నిగ్రహణ కలిగి జీవించాలి. పంచేంద్రియములను అపవిత్రపరచుకునేటువంటి ఏ విషయము నీ జీవితంలో ఉండకూడదు. దానియేలు నుండి ఈ 3 కార్యాలు మనం నేర్చుకుంటున్నాము. ఇంద్రియ నిగ్రహణ కలిగి నువ్వు జీవిస్తే ఆ దేవుడు నిన్ను తన జ్ఞానవరముతో అభిషేకిస్తాడు, తన సంరక్షణను నీకు దయచేస్తాడు, ఉన్నతమైన మహిమతో కూడిన గమ్యములో ఆ దేవుడు నిన్ను చేరుస్తాడు. సమయతుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వాక్యము ఈ విధముగా చెప్తూ ఉన్నది, దేవుని బిడ్డలు ఏ విధముగా జీవించాలి. ఈ వాక్యానుసారము దేవుని వాక్యములను హెచ్చరిస్తున్నది, దుష్కార్యములలో ప్రీతి చూపువారిగా మనం ఉండకూడదు. దుష్కార్యాలు చేయుటకు, దుష్కార్యములను చూచుటకు, దుష్కార్యములను ఆనందించుటకు, అందులో ప్రీతి చూపించే వాళ్ళముగా మనం ఉండకూడదు. దేవుని వాక్యం చాలా స్పష్టముగా నేర్పిస్తున్నది, దుష్కార్యములలో ప్రీతి చూపువారిగా మనం ఉండకూడదు. ఈరోజు ఆత్మపరిశీలన చేయాలి. దుష్కార్యములో ప్రీతి చూపువారుగా నువ్వు తయారవుతున్నావా? అదేవిధముగా దేవుని వాక్యం అడుగుతున్నది, వక్రబుద్ధిని ప్రదర్శించి ఆ వక్రబుద్ధిలో నువ్వు ఆనందించుకుంటున్నావా? దానియేలు ఉన్నతమైన స్థితిలో ఆయన చేరుటకు ఆయన జీవించిన ఒక విధానము, దానియేలు ఎప్పుడు కూడా దుష్కార్యములలో ప్రీతి చూపించేవాడు కాదు. ఎప్పుడు కూడా వక్రబుద్ధిని ప్రదర్శించి అందులో ఆనందించేవాడు కాదు. ఎప్పుడు కూడా ఆయన మనసులో ఒకే ఒక ఆలోచన, దేవుని ప్రీతిని నేను పొందాలి, దేవుని ప్రీతి నుండి దూరం అవుతున్నటువంటి ఏమి కూడా నేను చేయకూడదు. అందులో ముఖ్యమైన ఒక విషయము, నా పంచేంద్రియములను నేను పవిత్రముగా ఉంచుకోవాలి, ఇంద్రియ నిగ్రహణ నేను పాటించాలి. ఆ పట్టుదలతో దేవుని దృష్టిలో ఆయన జీవితాన్ని జీవించినప్పుడు జ్ఞానముతో అభిషేకం పొందుకున్నాడు, దేవుని భద్రతను పొందుకున్నాడు. అదేవిధముగా ఉన్నతమైన మహిమతో కూడిన ఒక జీవితము ఆయన దేవుని నుండి పొందగలిగాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధముగా ఈరోజు మనము సాంసోను గురించి కూడా మనం విన్నాము. సాంసోన్ని గురించి నేను మీకు ఆల్రెడీ తెలియచేశాను. అతడు బయట ఉన్న పోరాటాలు అన్నిట్లో కూడా గెలిచాడు, కానీ ఆయన లోపల ఉన్నటువంటి కొన్ని ఆశలను, ఆయన హృదయలో ఉన్నటువంటి కొన్ని వాంఛలను, కొన్ని దుష్ట వాంఛలను, కొన్ని పాప వాంఛలను, కొన్ని దురాశలను, శారీరకమైన కొన్ని వాంఛలను ఆయన గెలవలేకపోయాడు. సమయతుల గ్రంథము 16వ అధ్యాయము 32వ వాక్యము ఈ విధముగా సెలవిస్తున్నది, ఓర్పు గలవాడు వీరుని కంటే ఘనుడు. ఓర్పు గలవాడు వీరుని కంటే ఘనుడు. ఓర్పు లేకపోయాడు. శరీరములో ఉన్నటువంటి ఆ ఆసక్తిని, శరీరములో ఉన్నటువంటి ఆశను అణచివేయలేకపోయాడు. భయంకరమైన విధముగా పవిత్రాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకుని జీవితాన్ని పాడు చేసినటువంటి ఒక వ్యక్తి అని చెప్పవచ్చు సాంసోను. అందుకే దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది, హీబ్రూ లేఖనములో 12వ అధ్యాయము 16వ వాక్యం, హీబ్రూ లేఖనములో 12వ అధ్యాయము 16వ వాక్యం సెలవిస్తున్నది, ఒక్క పూట తింటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనిన ఏసావు వలె నువ్వు ఉండవద్దు. భయంకరమైనటువంటి ఒక పవిత్రాత్మ దేవుని యొక్క హెచ్చరిక. ఒక పూట తింటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనిన ఏసావు వలె నువ్వు జీవించకూడదు. అనగా ఏమిటి? ఆదికాండము 25వ అధ్యాయము 29వ వాక్యములో మనం చూస్తున్నాము. అది యాకోబు ఏసావు మధ్యలో జరిగినటువంటి ఒక సంభాషణ. వాక్యములు ఈ విధముగా మనం చూస్తున్నాము. ఏసావు ఒకనాడు పొలము నుండి పని తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు యాకోబు పులుసు తయారు చేస్తున్నాడు, రొట్టె తయారు చేస్తున్నాడు. ఆ పులుసు రొట్టెని చూసి ఏసావు యాకోబుతో అడుగుతున్నాడు, నేను ఈ యొక్క ఆకలితో నేను చచ్చిపోతున్నాను, దాహముతో నేను చచ్చిపోతున్నాను, నాకు రొట్టెనివ్వుము, నాకు ఆ పులుసు, నువ్వు తయారు చేస్తున్నటువంటి పులుసు నాకు ఇవ్వుము అని అడిగాడు. అప్పుడు యాకోబు అతనితో అడిగినటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క పులుసు, ఈ యొక్క రొట్టెని నేను మీకు ఇస్తే మీ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు నీవు నాకు ఇవ్వాలని అడిగారు. దానికి బదులుగా ఏసావు చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను ఆకలితో చచ్చిపోతున్నాను, దాహముతో చచ్చిపోతున్నాను, నేను ఈ యొక్క కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఈ జ్యేష్ఠత్వపు హక్కుతో, జ్యేష్ఠాధికారముతో నాకు ఏ మేలు జరుగుతుంది, నాకు ఏ లాభం ఉన్నది అని చెప్పి ఆ ఏసావు ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు అన్నిటినీ కూడా యాకోబుకి అతడు అమ్మివేశాడు.
ఈ యొక్క సంఘటనని గుర్తుంచుకొని పవిత్రాత్మ దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక బోధ ఏమనగా, ఒక్క పూట తిండి కొరకు జ్యేష్ఠతపు హక్కును అమ్ముకొనిన ఏసావులే మూర్ఖులుగా మనం ప్రవర్తించకూడదు. ఏసావు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నేను ఆకలిని నేను తట్టుకోలేకపోతున్నాను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొన్ని మన జీవితంలో కొన్ని వాంఛలను, కొన్ని ఆశలను కంట్రోల్ చేయలేనేటివి. భయంకరమైనటువంటి ఒక వాంఛ, భయంకరమైన దుష్ట వాంఛ, ఆ ప్రభావం అప్పుడప్పుడు మనలో చూపిస్తుంటుంది. కానీ వాటినన్నిటిని మీద నువ్వు సరైన విధముగా ఆ దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని సరైన విధముగా ప్రయోగించుకొని ఆ వాంఛలను నువ్వు అణచివేయలేకపోతే ఆ వాంఛల ద్వారా సైతానుడు నిన్ను అణచివేస్తాడు. అందుకే ఈరోజు దేవుని గ్రంథము, పవిత్రమైన వచనము మనకు నేర్పిస్తున్నటువంటి విషయము, ఇంద్రియ నిగ్రహణ కలిగి నువ్వు జీవించు. అప్పుడప్పుడు కొన్ని కారణాల వలన నీ పంచేంద్రియములో ఏదో ఒక ఇంద్రియం నీవు కంట్రోల్ చేయలేనంత భయంకరమైన ఒక ప్రభావము నీలో అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాయి. కొన్ని విషయాలు నువ్వు చూడకూడదని విషయాలను చూడాలని, చేయకూడదని కార్యాలను చేయాలని భయంకరమైన ఒక బలం, భయంకరమైన ఒక దుష్ట ప్రభావము నీలో సైతానుడు బలమైన విధముగా ప్రభావాన్ని చూపిస్తుంటాడు. ఆ సమయంలో ఆ దుష్ట వాంఛలను, ప్రభావములను అణచివేయగలిగిన ఒక శక్తి మనలో ఉండాలి. ఇంద్రియ నిగ్రహణతో కూడిన ఒక జీవితము జీవించుటకు మనల్ని శక్తిపరచువాడు, మనల్ని బలపరచువాడు పవిత్రాత్మ దేవుడు. అందుకే నేను మీకు చెప్పి ఉన్నాను, ఇంద్రియ నిగ్రహణ అనేది పవిత్రాత్మ దేవుడు ప్రసాదించు ఒక ఫలము. ప్రియులారా, ఈ యొక్క పవిత్రాత్మ దేవుడు మనకు ప్రసాదించి ఫలము, ఇంద్రియ నిగ్రహణలో నువ్వు ఎదగాలని ఈరోజు వాక్యము నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు బైబిల్ నుండి మనం చూసినట్లయితే ఈరోజు వాక్య పరిచర్యలో కూడా సాంసోను గురించి కూడా మనం తెలుసుకున్నాం. అయితే సాంసోను జీవితం నుండి పవిత్ర గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి 5 విషయాలు. మన వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క ఇంద్రియ నిగ్రహణ మనం పాటించవలసినటువంటి 5 విషయాలు ఏమిటి అని సాంసోను జీవితం నుండి మనం నేర్చుకుందాం, పవిత్ర గ్రంథము నుండి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం ఇంద్రియ నిగ్రహణ పాటించాల్సిన మొదటి కార్యము ఏమనగా, శారీరక వాంఛల మీద మనం ఇంద్రియ నిగ్రహణ చూపించి జీవించాలి. బాడీలీ డిజైర్స్. సమయతుల గ్రంథం 6వ అధ్యాయం 26వ వాక్యము దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నది. సో శారీరకమైన వాంఛలను అణచివేసే ఒక శక్తి, అధికారము మనలో ఉండాలి. ఆ శక్తిని, అధికారము ఇచ్చువాడు పవిత్రాత్మ దేవుడు. అందుకే మనం ప్రార్థించాలి, పవిత్రాత్మ ప్రభువా, ఇంద్రియ నిగ్రహణ అనేటువంటి వరం నాలో, ఆ ఫలము నాలో అధిగము చేయము దేవా. రెండవదిగా మనం పాటించవలసినటువంటి ఇంద్రియ నిగ్రహణ దేని మీద మనం చూపించాలి అని ఆ సాంసోను జీవితం నుండి మనం నేర్చుకుంటే రెండవ విషయము ఈ విధముగా మనం తెలుసుకుందాం. డ్రింకింగ్ వైన్ అంటే కొన్ని మత్తు పదార్థాలు తినటం, త్రాగటంలో ఇంద్రియ నిగ్రహణ మనం పాటించాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయమైన మన శరీరాన్ని అపవిత్రపరచకూడదు. కొన్ని మత్తు పదార్థాలు తినటం, కొందరికి కొన్ని మత్తు పదార్థాలు తినటం, త్రాగటం అలవాటుగా మారిన కొందరు మన మధ్యలో ఉంటారేమో. దేవుని వాక్యము ఈరోజు హెచ్చరిస్తున్నది, నీ శరీరాన్ని అపవిత్రపరచుకునేటువంటి మత్తు పదార్థాలు తినటం, త్రాగటం నువ్వు మానివేయాలి. అది నీకేమాత్రము ప్రయోజనకరమైనది కాదు. సమయతుల గ్రంథం 23, 29 నుండి 30 వరకు వాక్యములు దానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా బైబిల్లో రాయబడి ఉన్నది. మూడవదిగా దేని నుండి మనల్ని మనం కాపాడుకోవాలి, ఇంద్రియ నిగ్రహణ మనం పెట్టుకోవాలి అని మనం సాంసోను జీవితంలో చూసినట్లయితే, మూడవదిగా ఫ్రమ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ అంటే చెడ్డ స్నేహితుల నుండి మనల్ని మనం దూరంగా పెట్టుకోవాలి. చెడ్డ స్నేహితులతో మాట్లాడటం, చెడ్డ స్నేహితులతో ఫోన్లో మాట్లాడటం, వీడియోలో మాట్లాడటం, చెడ్డ స్నేహితులను దర్శించటం, సందర్శించటం, చెడ్డ స్నేహితులతో తిరగటం, అది ఎంత మధురంగా అనిపించినా కూడా అది నీ ఆత్మను పాడు చేస్తుంది, నీ శరీరాన్ని పాడు చేస్తుంది, ఉన్నతమైన మహిమతో కూడిన జీవితం నుండి నిన్ను దూరం చేస్తుందని సాంసోను జీవితం మనకు నేర్పిస్తున్నది. అయితే చెడ్డ స్నేహితులతో ఏమాత్రం సంబంధం నీకు అవసరం లేదు.
ఇంద్రియ నిగ్రహణ కలిగి ఎంత మధురంగా వాళ్ళు మాట్లాడినా, ఎంత మంచిగా నీకు అనిపించినా అటువంటి కొన్ని వ్యక్తుల నుండి నిన్ను దూరం చేసి ఇంద్రియ నిగ్రహణ పాటించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి లేఖనములో 15వ అధ్యాయం 33వ వాక్యంలో దానికి సంబంధించిన కొన్ని విషయాలు రాయబడి ఉన్నది. అదేవిధముగా మనం పాటించాల్సినటువంటి ఇంద్రియ నిగ్రహణ, మనం చూపించాల్సినటువంటి మూడవ విషయం ఏమనగా, కోపం వచ్చినప్పుడు దాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి. సమేతల గ్రంథం 29:11 వాక్యంలో దానికి సంబంధించిన కొన్ని వివరణలు బైబిల్లో మనం చూడవచ్చు. కోపాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి. ఆ భయంకరమైన అన్కంట్రోలబుల్ యాంగర్, ఒకవేళ ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొని ప్రార్థిస్తున్నటువంటి నీకు భయంకరమైన కోపాన్ని నువ్వు తట్టుకోలేని ఆ కోపం, భయంకరమైన అన్కంట్రోలబుల్ యాంగర్ నీలో పనిచేస్తుంటే ప్రార్థించు. దేవా, నాలో శక్తిని, అధికారాన్ని నింపి నాలో ఉన్నటువంటి ఆ కోపంతో రగిలిపోతూ ఉండగా, ప్రభువా నీ అద్భుతకరమైన పరలోక శక్తి చేత ఆ కోపం అనేటువంటి దుష్ట వాంఛను అణచివేసే ప్రభావం, శక్తిని నాకు దయచేయమని ప్రార్థించుకోవాలి. సో ఇంద్రియ నిగ్రహణ, సెల్ఫ్ కంట్రోల్ మనం పాటించాల్సినటువంటి ఒక విషయము. కోపం అనేటువంటి దుష్ట వాంఛ మీద సెల్ఫ్ కంట్రోల్ మనం పాటిస్తూ ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఓర్పు గలవాడు వీరిని కంటే ఘనుడు. అదేవిధముగా 5వదిగా మనం సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహణ మనం పాటించాల్సినది దురాశల మీద. సమేతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వాక్యం. దురాశలు, ఆశలు ఉండడం మంచిదే, మనుషులకు ఆశలు ఉండాలి. కానీ కొందరికి కొన్ని దురాశలు అధికమైపోతూ ఉంటాయి. సో దురాశలు అధికమయ్యేటప్పుడు నా మనసు ఆశలను మించి దురాశ మీదకు అధికముగా నా ఒక క్రైవింగ్, నా మనసులోని ఆశ అంతా కూడా దురాశగా మారుతున్నదని, ఎంత సంపాదించినా, ఎంత తినినా, ఎంత త్రాగినా ఇంకా తృప్తి లేదు, ఇంకా నేను పొందాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా నేను ఆస్వాదించాలి. ఆ విధమైనటువంటి ఆ దురాశలోనికి నీ మనసు వెళుతూ ఉన్నప్పుడు నువ్వు సెల్ఫ్ కంట్రోల్, నీవు ఆ ఇంద్రియ నిగ్రహణ పాటించాల్సినదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. సమేతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వాక్యంలో దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం చూడవచ్చు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొని ప్రార్థిస్తున్నటువంటి రోజున మన ప్రభు సన్నిధిలో బలమైన విధముగా ప్రార్థన చేయవలసిన ఒక విషయం ఏమనగా, దేవా ఇంద్రియ నిగ్రహణతో నన్ను ఆశీర్వదించుము దేవా, ఇంద్రియ నిగ్రహణతో నన్ను అభిషేకించుము దేవా. దేవా, నీవు దూషించిన, నీవు ద్వేషించిన ఏమి కూడా, నీవు అసహించుకునేటువంటి ఏమి కూడా నా జీవితంలో రాకుండుటకు దేవా, నీ పవిత్రమైన పరిశుద్ధాత్మ ఫలాల్లో అతి శ్రేష్టమైన ఫలము ఇంద్రియ నిగ్రహణ, ఈ యొక్క ఫలముతో నన్ను అభిషేకించుము దేవా. నా ఇంద్రియములను, నా పంచేంద్రియములను అదుపులో ఉంచుకొని నా శరీరము పవిత్రాత్మ దేవునికి నివాస యోగ్యమైన ఒక స్థలముగా మార్చుటకు ఆ పరలోక జ్ఞానమును, ఆ పరలోకమునకు చెందిన ధన్యత నాకు సమృద్ధిగా ప్రసాదించుము దేవా అని ఈరోజు మనం ప్రార్థించుకుందాం. ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ప్రభు మిమ్మలను ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్.